హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఆంటీ, మీ పని మనిషి ఎక్కడుంది అని జయనందన్ త్రివేణిని అడుగుతూ ఉంటాడు. కిచెన్లో ఉంది బాబు అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. ఒక్కసారి నేను తన్ని కలవాలి అని చెప్పి జయనందన్ అంటూ ఉంటే, సరే బాబు వెళ్ళు అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. ఇక జయనందన్ జాను కిచెన్లో ఉంటే మెల్లగా వెళ్తూ ఉంటాడు. ఇక జాను అనుకోకుండా జయనందన్ని చూస్తుంది. ఆ జై ఏంటి ఇటువైపు వస్తున్నాడు, నన్ను చూసేస్తాడు, ఎలాగైనా సరే ఆ దుర్మార్గుడి నుంచి తప్పించుకోవాలి అని చెప్పి జాను మనసులో అనుకుంటూ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆంటీ, పని మనిషి కిచెన్లో ఉందని చెప్పారు, కానీ ఎవరు ఇక్కడ లేరేంటి అని చెప్పి జయనందన్ కిచెన్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. జాను, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా వదిలిపెట్టను, వెతికి పట్టుకుంటాను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే త్రివేణి వచ్చి, బాబు ఏమైనా కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీ పని మనిషి కిచెన్లో ఉందన్నారు, కిచెన్లో ఎవరూ లేరు కదా ఆంటీ అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. అయ్యో మర్చిపోయాను బాబు, మా పని మనిషి రాలేదు అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. రాలేదా అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బాబు, ఇంకేమైనా కావాలా అని చెప్పి త్రివేణి అంటూ ఉంటే, ఏమీ వద్దులేండి ఆంటీ, సరే అంకుల్కి చెప్పండి, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. సరే బాబు అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటుంది. ఇక జయనందన్ అక్కడి నుంచి వెళ్తూ వెనక్కి చూస్తూ ఉంటాడు. జయనందన్ వెళ్ళిపోయాడా లేదా అని చెప్పి జాను చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అప్పుడు సిద్ధు బసవరాజు దగ్గరకు వెళ్ళి, నానా మీకు ఎమ్మెల్యే సీట్ రాలేదనే బాధపడుతున్నారా ఇంకా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవునరా సిద్ధు, అసలు నాకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకున్న ఆ లేడీ ఎవరో నాకు తెలియాలి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. సరే నాన్న, ఆ లేడీ ఎవరో మీకు కాసేపట్లో తెలియజేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. వెంటనే సిద్ధు కార్యకర్తకు ఫోన్ చేస్తాడు. ఒకసారి మా ఇంటికి రండి అని చెప్పి అంటూ ఉంటాడు. సరే బాబు, ఇప్పుడే వస్తున్నాను అని కార్యకర్త చెప్తూ ఉంటాడు. ఇక అలాగే సిద్ధు స్కెచ్ ఆర్టిస్టుకు కూడా ఫోన్ చేసి, ఒకళ్ళ పోలికలు చెప్తుంటే స్కెచ్ వేయగలరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వేస్తాను సార్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. ఇక దాంతో నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను, ఆ లొకేషన్కి వచ్చేయండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి స్కెచ్ ఆర్టిస్ట్ అంటాడు. నానా, కాసేపట్లో మీకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకుంది ఎవరో తెలిసిపోతుంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక ఆ మాటను తులసి వింటుంది. ఎలా తెలుసుకుంటారు? నేనేనని తెలిసిపోతే ఆయన నన్ను అసహించుకుంటారేమో, నాపై పెట్టుకున్న నమ్మకంని నేను పోగొట్టుకుంటానేమో, అంతకంటే ముందు ఆయనతో అసలు విషయం చెప్తే బాగుంటుంది అని చెప్పి తులసి మనసులో అనుకొని, ఏమండి మీతో మాట్లాడాలి, ఇలా వస్తారా అని పిలుస్తూ ఉంటుంది. తులసి, స్కెచ్ ఆర్టిస్ట్ వస్తున్నాడు, కాసేపట్లో నాన్నకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకున్న లేడీ ఎవరో తెలిసిపోతుంది, కాసేపు వెయిట్ చేయి తులసి, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి సిద్ధు అంటాడు. అది కాదండి అని తులసి అంటూ ఉంటే, ఏ రాత్రి మొత్తం బెడ్రూమ్లో మాట్లాడుకున్న మాటలు సరిపోలేదా, ఇప్పుడు కూడా వాడిని బెడ్రూమ్లోకి రమ్మని పిలుస్తున్నావు అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. అది కాదు బామ్మగారు అని తులసి అంటూ ఉంటే, చాలు నోర్మొయ్ అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే కార్యకర్త బసవరాజు ఇంటికి వస్తాడు. నమస్కారం సిద్ధు బాబు అని కార్యకర్త చెప్తూ ఉంటాడు. నమస్కారం అండి, మీరు నిన్న సీఎం గారి పార్టీ ఆఫీస్లో ఆ అమ్మాయిని చూసా అన్నారు కదా, ఆ అమ్మాయి పోలికలు చెప్పగలరా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి నాకు బాగా గుర్తు ఉంది బాబు, చెప్తాను అని చెప్పి కార్యకర్త చెప్తూ ఉంటాడు. సరే, కాసేపట్లో స్కెచ్ ఆర్టిస్ట్ వస్తాడు, అతను వచ్చిన తర్వాత మీరు పోలికలు చెప్తుంటే ఆ అమ్మాయి బొమ్మని గీస్తారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే బాబు, పోలికలు చెప్తాను అని చెప్పి కార్యకర్త చెప్తూ ఉంటే, ఇలా కూర్చోండి కాసేపు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక తులసి కంగారు పడుతూ ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనే మామయ్యకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకున్నానని తెలిసిపోతే ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను అసహించుకుంటారు, చివరికి ఎంతగానో నమ్మినా నా భర్త కూడా నన్ను అసహించుకుంటాడు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలయ్యా అని చెప్పి తులసి మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక కనిష్క, ఓసే తులసి, ఈ ఇంటికి కోడలవ్వాల్సిన దాన్ని నేను, నాకు బదులుగా నువ్వు సిద్ధు జీవితంలోకి వచ్చి ఈ ఇంటికి కోడలివయ్యావు, అందరి చేత జై జైలు పలికించుకున్నావు, నేను అందరూ అసహించుకునేలా చేస్తానే అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది.
ఇక మరోవైపు స్కెచ్ ఆర్టిస్ట్ వస్తాడు. రండి మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. స్కెచ్ ఆర్టిస్ట్ వచ్చేశాడు. నేనే మామయ్యకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకున్నానని అందరి ముందు బయటపడబోతుంది అని చెప్పి తులసి కంగారు పడుతూ ఉంటుంది. ఇతను మా కార్యకర్త, ఇతను పోలికలు చెప్తూ ఉంటాడు, మీరు బొమ్మ గీయండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. పోలికలు చెప్పండి బొమ్మ గీస్తాను అని చెప్పి స్కెచ్ ఆర్టిస్ట్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో కార్యకర్త తులసి పోలికలు చెప్తూ ఉంటాడు. ఇక స్కెచ్ ఆర్టిస్ట్ బొమ్మ గీస్తూ ఉంటాడు. సిద్ధు బాబు బొమ్మ గీయటం పూర్తయిపోయింది అని చెప్పి స్కెచ్ ఆర్టిస్ట్ చెప్తూ ఉంటాడు. నా బొమ్మ గీసేసి ఉంటారు, ఇప్పుడు నేను అందరి ముందు దోషిలాగా నిలబడాల్సి వస్తుంది అని చెప్పి తులసి కంగారు పడుతూ ఉంటుంది. ఏది ఆ రాక్షసి ఎవరో నేను చూడాలనుకుంటున్నాను అని బసవరాజు స్కెచ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి చార్ట్ తీసుకొని చూస్తూ ఉంటాడు. ఇక బసవరాజు షాక్లో ఉంటాడు. నానా ఏంటి నానా అంత షాక్ అయ్యారు? ఒకసారి ఇలా ఇవ్వండి, మీకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకుంది ఎవరో నేను కూడా చూస్తాను అని చెప్పి బసవరాజు చేతిలో నుంచి సిద్ధు ఆ చార్ట్ని లాక్కొని చూస్తూ ఉంటాడు. అందులో తులసి ఫోటో కనిపిస్తుంది. తులసి ఫోటో చూడగానే సిద్ధు కూడా షాక్ అవుతాడు. ఇక సిద్ధు చేతిలో నుంచి అందరూ కూడా ఆ చార్టుని లాక్కొని చూస్తూ ఉంటారు. అది చూసి అందరూ కూడా షాక్లోనే ఉంటారు. అందరూ ఇలా షాక్ అయ్యారంటే ఖచ్చితంగా అందులో నా ఫోటోనే ఉండుంటుందా, ఇంకెవరి ఫోటోనైనా ఉండుంటుందా అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. మావయ్య నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, మీకు ఎమ్మెల్యే సీటు రాకుండా అడ్డుకుంది ఈ తులసేనని, ఇప్పుడు తులసేనని కన్ఫామ్ అయిపోయింది కదా అని చెప్పి కనిష్క బసవరాజ్తో చెప్తూ ఉంటుంది. ఒరే సిద్ధు, నాకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకుంది తులసా? తులసి ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు, ఇంత ద్రోహం చేస్తుంది అనుకోలేదు. తులసిపై నువ్వు బాగా నమ్మకం పెట్టుకున్నావు కదరా. మేమంతా కూడా తులసియే నాకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకుందంటే నువ్వు తులసి అలాంటి పని ఎప్పటికీ చెయ్యదని తులసిని తెగ పొగిడావు కదరా, ఇప్పుడేమంటావు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, తులసి వల్లే మీ నాన్న కళ నెరవేరకుండా పోయింది. అలాంటి తులసి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. వెంటనే తులసిని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేరా అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. ఇక సిద్ధు కోపంగా తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక తులసి మెల్లగా బయటికి వస్తూ ఉంటుంది. ఇక సిద్ధు కోపంగా తులసి దగ్గరకు వెళ్ళి తులసిని అందరి ముందుకి లాక్కొని వస్తాడు. మా నాన్నకు ఎమ్మెల్యే సీట్ రాకుండా అడ్డుకుంది నువ్వా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఏమండి నేను చెప్పేది వినండి అని తులసి అంటూ ఉంటే, నిన్ను ఎంతగానో నమ్మాను, నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది అని చెప్పి సిద్ధు తులసి చెంప మీద కొట్టినట్టుగా చెయ్యి ఎత్తి తులసిని కాకుండా తులసి పక్కన ఉన్న కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఒరే సిద్ధు, కనిష్కను కొట్టావేంట్రా? కొట్టాల్సింది నీ భార్య తులసిన్రా అని బసవరాజు అంటూ ఉంటాడు. పాపం కనిష్క ఏం చేసిందని కనిష్క చెంప మీద కొట్టావురా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. కొట్టడం కాదు నాన్న, చంపేయాలి అని చెప్పి సిద్ధు అంటాడు. నేనేం తప్పు చేశాను సిద్ధు, నన్నెందుకు కొట్టావు అని కనిష్క అడుగుతూ ఉంటుంది. స్కెచ్ ఆర్టిస్ట్ రాగానే ఈ కనిష్క స్కెచ్ ఆర్టిస్ట్తో మాట్లాడటం నేను చూశాను. స్కెచ్ ఆర్టిస్ట్తో కనిష్కకు ఏం పనుందా అని చెప్పి అలానే నిల్చొని చూస్తుంటే ఈ కనిష్క ఆ స్కెచ్ ఆర్టిస్ట్తో ఏం చెప్పిందో తెలుసా నాన్న? వాళ్ళు ఏ పోలికలు చెప్పినా సరే బొమ్మ నువ్వు గీయాల్సింది మాత్రం ఈఎంఐ బొమ్మే అని చెప్పి తులసి ఫోటోని స్కెచ్ ఆర్టిస్ట్కి చూపించింది నాన్న అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇది నానా దీని భాగవతం. నన్ను తులసిని విడదీయటం కోసం చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఇలాంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు. ఇప్పుడు చెప్పు నానా, ఈ కనిష్కను ఏం చేయమంటావో అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. సిద్ధు, నేను చేసింది తప్పే సిద్ధు, నన్ను క్షమించు సిద్ధు అని కనిష్క అంటూ ఉంటుంది. నీలాంటి దాన్ని క్షమించటం జరగదు కనిష్క. నీలాంటి దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకుంటే ఎంతమంది కొంపలు కూల్చాలని చూస్తావో. నీలాంటిది మా ఇంట్లో ఉండటానికి వీలేదు. మర్యాదగా బయటికి నడు అని చెప్పి సిద్ధు అంటాడు. ప్లీజ్ సిద్ధు, నేను చేసింది తప్పే, నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. నువ్వు నా కాళ్ళు పట్టుకుంటావా? నా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నీలాంటిది నా కాళ్ళు పట్టుకున్నా కూడా నా కాళ్ళు పావనం అయిపోతాయి. మర్యాదగా నడు అని చెప్పి సిద్ధు కనిష్క మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు. మావయ్య మీరైనా చెప్పండి అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. ఒరే సిద్ధు, కనిష్క తెలియక తప్పు చేశా అంటుంది కదరా, వదిలేరా అని బసవరాజు అంటూ ఉంటాడు.
ఇదే తప్పు తులసి చేస్తే అందరూ కూడా తులసి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తులసి మీద పడిపోయి తిడుతూ ఉంటారు కదా నాన్న. అదే తప్పు కనిష్క చేస్తే మీరు కనిష్కని ఎందుకు ఏమి అనట్లేదు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, కనిష్క చిన్నపిల్లరా, తెలుసో తెలియకో తప్పు చేసింది, వదిలేరా అని నీలాంబరి అంటూ ఉంటుంది. తులసి విషయంలో మీరు ఎందుకు ఇలా ఆలోచించట్లేదని అడుగుతున్నాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఎందుకంటే నేను చెప్పనా, తులసి అంటే మీ అందరికీ ఇష్టం లేదు. మీ ఎవరికి ఇష్టం లేకుండా తులసి మెడలో తాళి కట్టి తులసిని నా భార్యగా ఈ ఇంటికి తీసుకొచ్చాను. అది మీకు నచ్చలేదు. అందుకే తులసిని ఎప్పటికప్పుడు అవమానిస్తూ ఇంట్లో నుంచి బయటకు గెంటాలని చూస్తున్నారు. కానీ మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, నా భార్య తులసి బంగారం. ఏదో ఒకరోజు మీరెంతా తులసి మంచితనాన్ని అర్థం చేసుకుంటారు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, తులసి మంచితనం ఏంటో ఇప్పటికే మాకు అర్థమైంది. కానీ కానీ కనిష్కని ఈ ఒక్కసారికి వదిలేరా అని బసవరాజు అంటూ ఉంటాడు. వదిలేదు లేదు నాన్న, మొన్నటికి మొన్న నేను తన్ని రేప్ చేయకపోయినా కూడా చేశానని చెప్పి అందరిలో నా పరువు తీసింది. ఈరోజు నా భార్యను దోషిగా నిలబెట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటించాలని చూస్తుంది. అలాంటి కనిష్క ఈ ఇంట్లో ఉంటే నేను తులసి ఎప్పుడు బాధపడాల్సి ఉంటుంది. అలాంటి కనిష్క ఉండటానికి వీల్లేదు అని చెప్పి సిద్ధు బసవరాజ్తో చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు తులసి స్కెచ్ ఆర్టిస్టు గీసిన బొమ్మ నాదే, కానీ ఆ సీఎంతో మాట్లాడింది కూడా నేనేనని ఆయనకు తెలిస్తే ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం అంతా కూడా ఏమైపోతుంది. అయ్యో భగవంతుడా, ఏంటయ్యా ఇలా ఇరికించావు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.